మాస్టర్, చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ప్రాణాయామాలు చెప్తా అన్నారు కదా, వాటి గురించి ఏదైనా చెప్తారా? సో ప్రాణాయామంలో మనకి 3 రకాలు ఉన్నాయన్నమాట. సూర్యభేద ప్రాణాయామ, చంద్రభేద ప్రాణాయామ, నాడి శుద్ధి ప్రాణాయామ. సో మన చలికాలంలో ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే సూర్యభేద ప్రాణాయామ. సూర్యభేద ప్రాణాయామం ఎలా చేయాలో మన ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. సూర్యభేద ప్రాణాయామం వల్ల ఏం అడ్వాంటేజ్? సూర్యభేద ప్రాణాయామం చేయడం వల్ల మన బాడీలో శరీరంలో వేడిని పెంచుతుంది. వేడిని పెంచడం వల్ల ఏమవుతుందంటే రక్త కణాల్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం వల్ల మన బాడీ యాక్టివ్గా ఉంటుంది, ఎక్కువ చలి తెలియకుండా ఉంటుంది, బాడీ ఎప్పుడు కూడా ఎనర్జెటిక్ ఫ్లోగా ఉంటుంది. సరే, సూర్యభేద ప్రాణాయామం ఎలా చేయాలో నేర్పిస్తారా? ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. కుడి చేయి యొక్క చూపుడు వేలు మరియు మధ్య వేలుని ఇలా క్లోజ్ చేసి ఉంచండి. ఇది ప్రాణాయామ ముద్ర ఆర్ మృగి ముద్ర అంటారు. ఉంగరపు వేలుతో ఎడమ ముక్కుని క్లోజ్ చేసి ఉంచాలి. కుడివైపు 5 సెకండ్ల శ్వాస పీల్చుకొని క్లోజ్ చేసి ఎడమ వైపు 10 సెకండ్ల పాటు నెమ్మదిగా వదలాలి. ఇలా కనీసం ఒక 12 సార్లన్నా చేయాలి. ఇలాంటి ప్రాణాయామ ఉదయం లేదా సాయంత్రం మాత్రమే చేయాలి. అది కూడా ఆహారం తీసుకోక ముందుగా చేయాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.